పుట్టిన శిశువు నుండి 10 సంవత్సరాలలోపు ఆడపిల్లల తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సుకన్య సమృద్ధి యోజన ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఆడపిల్లలపై సమాజంలో ఉన్న అసమానతలు తొలగించేలా సమాన న్యాయం అందించేందుకు బేటీ బచావో బేటీ పడావో నినాదంతో తెచ్చిన ఈ పథకం చిత్తూరు జిల్లాలో సమర్థవంతంగా అమలవుతుంది. ఆ విశేషాలపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. సమాజంలో ఆడపిల్లలకు సమాన అవకాశాలు, ఉద్యోగాలు, ఉన్నతమైన చదువు అందించాలని, భ్రూణ హత్యలను నివారించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందుకోసం బేటీ బచావో బేటీ పడావో అనే నినాదాన్ని ముందుకు తెచ్చింది. బాల్య వివాహాలు నివారించి బాలికలు ఉన్నత చదువులు చదివేందుకు 2015లో సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పథకంలో పుట్టిన నవజాత శిశువు నుంచి 10 సంవత్సరాలలోపు ఆడబిడ్డల పేరుతో ఖాతాలు ప్రారంభించుకోవచ్చు. ఖాతాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో 250 రూపాయల నుంచి 1,50,000 వరకు గరిష్టంగా జమ చేయవచ్చు. ఇలా ఖాతాలో వేసిన డబ్బుకు ప్రతి ఏటా వడ్డీని ప్రభుత్వం జమ చేస్తుంది. ఖాతాను ప్రారంభించిన నాటి నుంచి కనీసం 14 ఏళ్లు, గరిష్టం 21 ఏళ్ల వరకు ఖాతా నిర్వహించవచ్చు. ఖాతాదారైన ఆడపిల్లకు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత వివాహం కోసం కానీ, చదువుల కోసం కానీ జమ చేసిన మొత్తంలో 50% వరకు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ పథకం కింద చిత్తూరు జిల్లాలో 80,000 మంది బాలికల పేరిట ఖాతాలు ప్రారంభించామని పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ లక్ష్మణ తెలిపారు. జిల్లాలో ఈ పథకంపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నామని, ఆడపిల్లల తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలని కోరారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి అమ్మాయికి ఆర్థికంగా మరియు వారి యొక్క చదువులకు కానీ అదేవిధంగా మ్యారేజ్కి కానీ ఉపయోగపడేలాగా ఈ స్కీమ్ని రూపొందించడం జరిగింది. ఇప్పటి వరకు 2015 నుంచి మనం 80,000 అకౌంట్లు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఓపెన్ చేయడం జరిగింది. ఆడపిల్లల చదువులకు ఆర్థిక ఇబ్బందులు ఆటంకం కాకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం కింద తమ 2 ఆడపిల్లల పేరిట ఖాతాలు ప్రారంభించామని, ఆర్థిక భరోసా కల్పించే ఇలాంటి పథకం ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు చిత్తూరుకు చెందిన విమల రాణి. ఆడపిల్లలు కలిగిన ప్రతి కుటుంబానికి ఈ పథకం భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రతి ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకి చాలా ఉపయోగపడుతుంది. నేను కూడా మా 2 అమ్మాయిలకి ఈ పథకం ద్వారా ప్రతి నెల సేవింగ్స్ చేస్తున్నాను. ఇది పిల్లల భవిష్యత్తుకి కానివ్వండి, వాళ్ళ ఎడ్యుకేషన్కి, తర్వాత వాళ్ళ పెళ్లిళ్ళకి అన్నిటికీ ఉపయోగపడుతుంది. తర్వాత ఆడపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రుల వద్దకి ఈ పథకం వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. బాలిక విద్యతోనే సమాజ వికాసం జరుగుతుంది. శతాబ్దాలుగా సమాజంలో ఉన్న లింగ వివక్షను రూపుమాపగలం. సమాన న్యాయం జరగాలంటే సమాన అవకాశాలు అందించాలనే రాజ్యాంగ స్ఫూర్తితో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది.